సత్తెనపల్లి సెంటర్లో పోలవరం కేంద్రంగా రాజకీయ రణం భగ్గుమంది. మాజీ సీఎం చంద్రబాబు వ్యాఖ్యలపై మంత్రి అంబటి తన స్టైల్లో కౌంటర్ ఇచ్చారు. పోలవరంపై తనతో చర్చకు రావాలని సవాల్ చేశారు. బాబు వర్సెస్ అంబటి డైలాగ్ వార్ సత్తెనపల్లిలో ఓ రేంజ్లో రీసౌండ్ చేస్తోంది. పోలవరాన్ని ఒక వరంగా భావించి 5 సంవత్సరాలు అన్ని అడ్డంకులు తొలగించి 72% పూర్తి చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం గవర్నమెంట్ సహకరించింది కేంద్రం. ₹1 సాగునీటి ప్రాజెక్టులకు డబ్బులు పెట్టలేదు. ఇక్కడ నేను చూస్తున్నా మీ దగ్గర ఒక మంత్రి ఉన్నాడా? ఏమి రాంబాబు? రంకెల రాంబాబా? ఆంబోతు రాంబాబా? ఇంకో పక్క నేను అడుగుతున్న ఇరిగేషన్ మంత్రి కదా. రాష్ట్రంలో ఎన్ని నదులున్నాయని నీకు తెలుసా? ఎన్ని ప్రాజెక్టులు ఉన్నా నీకు తెలుసా? క్యూసెక్ అంటే తెలుసా నీకు? టీఎంసీ అంటే తెలుసా నీకు? తెలుసుకోవాలని ప్రయత్నం చేసావా నువ్వు? క్యూసెక్లు లేదా టీఎంసీలు లేదా ప్రాజెక్టులు ఏదో క్విజ్ మాస్టర్ లాగా నాకు క్విజ్ పెడతాడేమో నాకు అర్థం కాల. రమ్మంటున్న చర్చకి రా. నారా చంద్రబాబు నాయుడు, కమాన్, ఎన్నికల్లోనే చర్చిద్దాం. పోలవరం ఎందుకు పూర్తి కాలేదు? అది నా తప్పిదమా, ఈ ప్రభుత్వ తప్పిదమా, లేక చంద్రబాబు నాయుడు గారు తప్పిదమా? తేల్చుకుందాం రమ్మని అడుగుతా ఉన్నా. దిక్కుమాలినటువంటి పనులు చేసినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. భజన చేయించాడు, గుర్తుందా మీకు? పోలవరం 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 అని భజన చేయించాడు. గేట్లు పెట్టకుండా భజన చేయించాడు. స్పిల్వే కంప్లీట్ కాకుండా భజన చేయించాడు. కాఫర్ డ్యాములు కంప్లీట్ కాకుండా భజన చేయించాడు. డైవర్ట్ కాకోకుండా, నది డైవర్షన్ లేకుండా భజన చేయించాడు. కమాన్, దమ్ముంటే రా. ఇదేం మంత్రి అయ్యా, చాలా ఉన్నాయి ఆయన కథలన్నీ. ఆయన మీద నాకు ద్వేషం లేదు, బాధ లేదు. పోలవరం పోయి కనీసం సబ్జెక్ట్ నేర్చుకొని ఉంటే సంతోషపడేవాడిని. ఈయన చేయగలిగింది ఏమీ లేదు అక్కడ. నీలాంటి వాళ్ళ మేము లెక్క పెట్టుకోవడం లేదు. మంత్రి మజాకనా చర్చిస్తా. పోలవరం నీ అసమర్థత వల్ల, నీ ఆలోచన విధానం వల్ల, నీ డబ్బు కక్కుర్తి వల్ల, ఇప్పుడు మీ మోడీ గారు చెప్పినటువంటి ఏటీఎం గా నువ్వు ఓడుకోవడానికి ప్రయత్నం చేసినందువల్లే పోలవరం దెబ్బతింది. దాన్ని బాగు చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నాం. ఏ క్షణంలోనైనా నారా చంద్రబాబు నాయుడు గారితో సిద్ధంగా ఉన్న పోలవరం పూర్తి కాకపోవడానికి ప్రధానమైనటువంటి కారణం నిందితుడు నారా చంద్రబాబు నాయుడు అని మనవి చేస్తున్నాం.